దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండం 25వ అధ్యాయము. ప్రత్యక్షపు గుడారములో దేవుడు నివసించారు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనపరుచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపములను నిర్మించవలెను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి చెరను విడిపించబడిన తర్వాత మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచు, మీతో మీరు వెళ్ళుచున్న మార్గములన్నిటిలో నేనుండి మీతో మాట్లాడుతున్నాను. ఇక నా ప్రజలైనటువంటి మీతో నేను అన్ని ప్రదేశాలలో మాట్లాడను, కానీ నా కొరకు ఒక గుడారాన్ని నిర్మించాలి. ఎందుకు గుడారాన్ని నిర్మించాలంటే, ఈ గుడారములో నేను అక్కడ కలుసుకొని భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయి, కానానుని ఒక నిబంధనగా నేను ఇచ్చాను, అది ఎలా మీరు చేరాలి అని అనేకమైన సందర్భాలను దేవుడు పరిచయం చేస్తూ, నేను మీతో మాట్లాడాలంటే నా కొరకు ఒక గుడారమును నిర్మించండి అని చెప్పారు. ఈ ప్రత్యక్షపు గుడారపు అనుభవాన్ని సంపూర్ణంగా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం కోరారంటే, మోషేతో ఏం చెప్పాడంటే, నా కొరకు ఒక గుడారాన్ని నిర్మించండి, దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టమన్నారు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో మోషేతో దేవుడు చాలా చక్కగా చెప్పారు. ఈ ప్రత్యక్షపు గుడారం ఎలా ఏర్పరచాలి, ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఎవరు నివాసం చేయాలి అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు, మోషే దేవుడు చెప్పినట్లుగా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కూడా ఎలా నిర్మించమన్నారంటే, మేఘము బయలుదేరి ఆ కాలంలోనంట ఇశ్రాయేలు ప్రజలను మేఘం నడిపించిందంట. ఆ మేఘం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందో ఆ స్థలములో ఆగి అక్కడ ప్రత్యక్షపు గుడారమును నిర్మించమన్నారు. అలా ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షపు గుడారాన్ని మోషే నిర్మిస్తున్నటువంటి ఆ కాలంలో, నిర్మించేటటువంటి ఆ సమయంలో ప్రభు ఒక మాట అంటాడు, ఈ గుడారము చుట్టూ ఎవరు నివసించాలి. చూడండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు చదవనవసరం లేదు, నేనే చదువుకొని వివరిస్తాను. మీరు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన తర్వాత ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ మొదట లేవీయులు నివాసము చేయాలి. లేవీయులు అంటే ఎవరంటే, మాలాంటి దైవజనులు. ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూరు మొట్టమొదటిగా నివసించవలసిన వారు ఎవరంటే లేవీయులు. ఆ తర్వాత ఇశ్రాయేలీల గోత్రాలు వారు 12 గోత్రాలు వారు ఉన్నారు. 12 గోత్రములో ఒక గోత్రము లేవీయులు. మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు అందరు బైబిల్ మూసి నేను చెప్పేది ఆలకిస్తే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేనే చదువుకుంటాను, మీరు చదవనవసరం లేదు. మీకు అర్థం కావాలి. ఈ రాత్రి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మన సంఘము ప్రత్యక్షపు గుడారపు అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారాన్ని వేయమన్నారు. ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూరు మొదట లేవీలను నివాసము చేయమన్నారు. లేవీలు ఎవరంటే దైవజనులు, లేకపోతే యాజకులు అనుకోండి. ఈ యాజకులు తర్వాత 11 గోత్రాల వారు వీరి తర్వాత నివాసం చేయమన్నారు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు 3 భాగాలుగా దానిని ఏర్పరచమన్నారు. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ భాగములను ఎందుకు ఏర్పరచమన్నారు? ఈ అనుభవాన్ని వినటానికి ముందుగా దేవుడు ముఖాముఖిగా
మోషేతోనూ ప్రజలతోనూ మాట్లాడటానికి ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచమన్నారు. ఎందుకొరకండి? దేవుడు మాట్లాడటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన మాట్లాడాలి? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, కానానిస్తానని చెప్పాడు, అది యాకోబుతో కూడా స్థిరపరుస్తున్నారు. యాకోబు, ఇస్సాకు, యాకోబులతో స్థిరపరుస్తున్నారు. మోషే టైంకి వచ్చేబట్టికే దేవుడు విడుదలను కలుగజేసి బానిసత్వము అనే కోరల నుంచి విడిపించారు. ఈ రాత్రి దేవుడి బిడ్డ, బానిసత్వం అనేది దేవుని ఉద్దేశము కాదు. సంపూర్ణమైన విడుదలను మనం పొందుకోవాలని ఇలాంటి ఉపవాస కూటాలను ఏర్పరిచి మన ఆధ్యాత్మిక జీవితాలు, మన కుటుంబాలు విడుదల పొందుకునే రీతిగా దేవుడు మనకి ఉపవాస కూటాలు ఇచ్చారు. ఈ రాత్రి దేవుడు మనల్ని సంపూర్ణంగా విడుదల పరచుదురుగాక. ఆత్మీయ జీవితంలో, శరీరంలో. బాగా వినండి దేవుని బిడ్డలారా, 3 భాగాలుగా విభాగన చేయమన్నారు. ఈ మందిరము బయట భాగాన్ని ఆవరణం అనండి. ఆ తలుపు దగ్గర నుంచి ఈ పులిపీటు, బలిపీఠం ఉన్న దగ్గర నుంచి పరిశుద్ధ స్థలం అనండి. నేను నిలబడిన ఈ స్థలము నుంచి ఈ చివరి వాటికి అతి పరిశుద్ధ స్థలమని 3 పేర్లు పెట్టమన్నారు. దేవుడు ఏది చెప్పినా అది ప్రజలందరి ఆశీర్వాదము కొరకే చెబుతారని మనం నమ్మాలి. ప్రత్యక్షపు గుడారము, దాని అనుభవము క్రొత్త నిబంధన గ్రంథములో ఏ అనుభవాలతో మనల్ని పోలుస్తున్నారని కొంచెం డీటెయిల్గా, లోతుగా మనం ధ్యానం చేస్తే, ఆ కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నివసించే స్థలముగా దేవుడు పిలిచాడు. ఈ కాలంలో, ఆ కాలంలో పిలువబడిన ప్రత్యక్షపు గుడారం ఈ కాలంలో దేనిని పిలుస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలలో మనం చదువుకుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కొంచెం లోతుగా మనం ధ్యానం చేయటానికి ముందు ఇంట్రడక్షన్, పరిచయాన్ని మీకు తెలియజేస్తాను. మోషే కాలములో పిలువబడిన ప్రత్యక్షపు గుడారం ఈ కాలములో దేవుడు మనతో పోల్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా విభాగన చేశారు. అందులో 6 ఉపకరణాలు ఉంచారు. ఆ ఉపకరణాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ఉపయోగపడతాయి మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉన్నాడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ 2వ రోజు రాత్రి మనము ప్రత్యక్షపు గుడారమును పోలిన వారిగా కట్టబడాలి. ఇప్పుడు మనం ఎవరుగా కట్టబడాలి? దేవాలయముగా. ఆ కాలంలో, ఈ కాలంలో పిలువబడుచున్న చర్చిని ఆ కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారం అన్నారు. అంటే దేవుడు ప్రత్యేకంగా దిగువచ్చే స్థలం. ఆ స్థలాన్ని దేవుడు సంఘానికి పోలుస్తున్నాడు. సంఘముగా పిలువబడుచున్న మనము ప్రత్యక్షపు గుడారపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకు ప్రత్యక్షపు గుడారాన్ని అనుభవాన్ని కలిగి ఉండాలంటే, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి ఆ గుడారము చుట్టూ ఆవరణము వేయమన్నారు. ఆ ఆవరణాన్ని ఎదురుగా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి దానిని 2 భాగాలుగా విభాగం చేయమన్నారు. ఒక దానికేమో పరిశుద్ధ స్థలం,
దానిని దాటుకున్న తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనే స్థలమును ప్రభు కొరకు నిర్మించమన్నారు. ఆవరణము దాకా ఆ కాలంలో దేవుడు అందరికీ అవకాశం ఇచ్చారు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారో లేకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రధాన యాజకుడు లేకపోతే యాజకుడైనటువంటి మోషే సహోదరుడు అహరోను ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి అందులో పరిచర్య జరిగించాలి. ఈ ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో బలిపీఠము గంగాళాన్ని పెట్టమన్నారు. అతి పరిశుద్ధ స్థలములో దీపవృక్షము ధూపవేదిక పెట్టమన్నారు. అతి పరిశుద్ధ స్థలములో అంటే 6 వస్తువులు ఉన్నాయి. 5 వస్తువుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సమును ఉంచమన్నారు. ఎందుకు దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా విభాగన చేయమన్నారంటే దాంట్లో కొన్ని ఆత్మీయ మర్మాలను దేవుడు దాచి ఉంచారు. మీకు అర్థం అవ్వాలి. మోషే కాలములో వేయబడిన ప్రత్యక్షపు గుడారము ఇప్పుడు ఎవరిని పోలి ఉంది? సంఘం లేకపోతే మనలను పోలి ఉంది. ఎందుకు దేవాలయముగా మనం కట్టబడాలి? కట్టబడటం వలన మన ఆధ్యాత్మిక జీవితం, కుటుంబాలు ఎలా స్థిరపరచబడుతున్నాయి అని ఆలోచన చేస్తే దేవుడంట ముఖాముఖిగా ఆ కాలంలో మోషేతో ప్రత్యక్షపు గుడారం వేయకముందు మార్గములో మాట్లాడి సరిచేసేవాడంట. ప్రజలకు సమృద్ధినిచ్చేవాడంట. దాహం వేస్తే దాహాన్ని తీర్చేవాడంట. ఏది అడిగితే అది ఇచ్చేవాడంట. అయితే కానాను చేరే మార్గములో ఎవరైతే దేవుని శక్తిని చూసి దేవుడి మీద గొనగటం ఆలోచించారో ఇక దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడక నా కొరకు పరిశుద్ధంగా ఉండే ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మింస్తే అక్కడకు వచ్చి నేను ప్రజలందరితో మాట్లాడతానని దేవుడు చెప్పాడు. మోషేకి దేవుడు చెప్పినట్లుగా మోషే ప్రత్యక్షపు గుడారం అనగా మందిరాన్ని నిర్మించారు మన భాషలో. ఈ మందిరాన్ని నిర్మించేటప్పుడు 3 భాగాలు చేయమన్నారు కదా. మొదటి భాగము ఆవరణము. అందులో ఏం పెట్టమన్నారు దేవుడు? బలిపీఠము. ఆ బలిపీఠానికి మందిరము లోపలికి వెళ్ళటానికి ఎదురుగా గంగాళం పెట్టమన్నారు. వీటిని మొదటగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 27వ అధ్యాయము 2-7 వచనాలు మీరు చదువుకుంటే తుమ్మకర్రతో చచ్చవుకముగా ఒక బలిపీఠాన్ని చేయమన్నారు. ఆ కాలములో బలిపీఠం ఎందుకొరకు మోషే ద్వారా ఏర్పాటు చేయమన్నారంటే ఇశ్రాయేలీల పాపము నిమిత్తం ప్రతిరోజును ఎవరైనా పాపం చేస్తే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి బలిని అర్పించాలి. ఆ కాలంలోనంట జంతు బలి ద్వారా మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ ప్రాయశ్చిత్తం వలన తాత్కాలికమైన పరిశుద్ధత సంఘానికి కలుగుతుంది. ఈ పరిశుద్ధత వలన దేవునితో వారు నివాసం చేయలేకపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధత కలిగిన వారే దేవుడితో నివాసం చేయగలిగిన వారు. అందుకే ప్రభు అంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని ధన్యతలు చెబుతూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో భూమి మీద దేవుణ్ణి చూస్తారు, పరలోక రాజ్యములు ఆయనను చూస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన గురి ఏంటండి? పరలోక రాజ్యం. అందరు చెప్పండి, మన గురి ఏంటి? పరలోక రాజ్యం చేరాలి మనం. ఆ కాలంలో దేవుడు ప్రజలను పరిశుద్ధపరచటానికి బలిపీఠాన్ని తుమ్మకర్రతో చేయమన్నారు. భూలోకములో ఎన్నో విలువైన కర్రలు ఉన్నప్పటికీ తుమ్మకర్రనే దేవుడు ఎందుకు ఏర్పరిచారంటే తుమ్మకర్రలో మనం మాదిరిని చూస్తాం. ఇంటికి కానీ విలువైన స్థలాలకు కానీ ఎలాంటి కలపను మనం వాడతామంటే టేకి కర్ర,
దాంట్లో